హలో గైస్, యూట్యూబ్ లో మానిటైజేషన్ కావాలంటే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి? సో 10 వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, 20 వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, లేదా 50 వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా ఎవరికి తెలుస్తలేదు అనమాట. సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే సో కంప్లీట్లీ మీకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే తొందరగా మానిటైజేషన్ అవుతుంది. తొందరగా అంటే మానిటైజేషన్ అయిపోతుంది. అన్ని వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేయండి, 100% మీకు మానిటైజేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ నేను కరెక్ట్ సంఖ్య చెప్తున్నాను అనమాట. అన్ని వీడియోస్ కి అప్లోడ్ చేసిన అనుకోండి 100% మీకు మానిటైజేషన్ అవుతుంది. ఇన్ కేస్ మానిటైజేషన్ కాకుంటే నన్ను అడగండి, కంప్లీట్ నేను మానిటైజేషన్ చేసిస్తాను అనమాట. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది? సో దాని క్రైటీరియా ఫిల్ చేయాలంటే ఏమేమి చేయాలి? సో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. A to Z తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, కింద కామెంట్ అయితే చేసుకోండి, అండ్ కింద హైప్ వస్తుంది, హైప్ అయితే చేసుకోండి. రిక్వెస్ట్ అండి, కంప్లీట్లీ రిక్వెస్ట్ అండి. కింద హైప్ వస్తుంది, హైప్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 59 రూపీస్ తో జాయిన్ కండి, జస్ట్ 59 రూపీస్ తో జాయిన్ కండి. అండ్ నా తరపు నుండి ఫ్యూచర్స్ ఏముంటాయంటే అండ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో ఎంతో కొంత అయితే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు నేనైతే చెప్తున్నా అనమాట. మా టీం ఎవరైతే ఉంటారో, హోల్ టీం ఎవరైతే ఉంటారో అందరు సబ్స్క్రైబర్ అయితే చేసుకుంటారు, కంప్లీట్లీ సబ్స్క్రైబర్ చేసుకుంటారు. అండ్ నా తరపు నుండి అండ్ ప్రమోషన్ చేస్తాను అనమాట. డైలీ 2 మెంబర్స్ కి ప్రమోషన్ చేస్తున్నా, అండ్ మీకు కూడా ప్రమోషన్ చేస్తాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, చూసేయండి. గాయస్, ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ మనకి ఏమంటుంది? సో 2 క్రైటీరియా ఫిల్ చేయాలి. ఒకటి షార్ట్ ద్వారా ఫిల్ చేసుకోవాలి, రెండవది లాంగ్ వీడియోస్ అంటే వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ అన్నిటికీ కావాలి. సో మనకు లాంగ్ వీడియోస్ కి 4000 వాచ్ టైం కావాలన్నమాట. ఓన్లీ 4000 వాచ్ టైం కావాలి. లేదా మనకు అండ్ ఏమంటుంది చూడండి గాయస్, ఇక్కడ మొత్తం ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ చూడండి యూట్యూబ్ మనకి ఏమంటుంది అంటే గాయస్, ఇక్కడ 2 క్రైటీరియా ఫిల్ చేసుకోవాలి. ఒకటి షార్ట్ వీడియోకి లేదా లాంగ్ వీడియోకి. అదేంటి లాంగ్ వీడియోకి చూసుకుంటే గాయస్ ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 వాచ్ టైం కావాలి అనమాట. సో ఆ క్రైటీరియా ఫిల్ చేసిన తర్వాత మనకు సో మానిటైజేషన్ అవుతుంది. లేదా షార్ట్ వీడియోకి చూసుకుంటే గాయస్ ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 10 మిలియన్ వ్యూస్ కావాలన్నమాట. అది 90 రోజుల్లో. 90 రోజుల్లో మనం సో 10 మిలియన్ వ్యూస్ చేసుకోవాలి అండ్ 1000 సబ్స్క్రైబర్ చేసుకోవాలి. సో అప్పుడు మనం క్రైటీరియా ఫిల్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మానిటైజేషన్ చేసుకోవాలంటే ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు చూసుకుంటే గాయస్ కొత్త వాళ్ళు అయితే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 20 to 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ 20 to 30 వీడియోస్ అయితే ఎగ్జాక్ట్లీ అప్లోడ్ చేయాలి. సో అది కూడా 1 మంత్ లో 20 to 30 వీడియోస్ అయితే ఎగ్జాక్ట్లీ అప్లోడ్ చేయండి. సో అప్పుడు అప్లోడ్ చేస్తే మీకు ఎంత రెస్పాన్స్ వస్తుందో మీరు చూసుకోండి. సో ఇక్కడ మనకి ఏమంటుందంటే గాయస్ చూడండి, ప్రతి వీడియో 1 minute to 3 minute కంప్లీట్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే లాంగ్ వీడియో అయితే ఇది ఫస్ట్ చెప్పింది షార్ట్ వీడియో అనమాట. లాంగ్ వీడియో అయితే 4000 వాచ్ టైం కంప్లీట్ చేయాలన్నమాట. సో టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ థంబ్నెయిల్ ప్రాపర్లీ పెట్టాలన్నమాట. ఓకే, సో అది పెట్టిన తర్వాత మనకు సో వాచ్ టైం అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మానిటైజేషన్ క్రైటీరియా ఫిల్ చేయాలంటే మనకు కొన్ని కండిషన్ ఉంటాయి. ఏం కండిషన్ అంటే గాయస్ చూడండి, ఛానల్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఉండాలన్నమాట. అదొకటి. అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ ఉండొద్దు, అదొకటి. కంటెంట్ ఒరిజినల్ గా ఉండాలి. సో రివ్యూస్ రావద్దు, కాపీరైట్ రావద్దు, అండ్ వైలేషన్ ఏం కూడా రావద్దు అనమాట. సో అది వస్తే అది కంప్లీట్లీ ఉంటే మానిటైజేషన్ కాదు, అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ మనకు 18 years బిలో ఉండొద్దు, అంటే తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండాలన్నమాట. అది క్రైటీరియా చెప్తున్నారు అనమాట. సో ఎవరికైతే తెలుస్తలేదో చెప్తున్నారు అనమాట. ఇక్కడ బోనస్ టిప్ ఏంటంటే గాయస్, ఇక్కడ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ అనేది అన్లాక్ అవుతాయి అనమాట. ఆ కమ్యూనిటీ ట్యాబ్ అనేది అన్లాక్ అయిన తర్వాత మీరు సో అందరికి జాయిన్ చేయొచ్చు, కమ్యూనిటీ చేయొచ్చు, హాయ్ అందరికి చెప్పొచ్చు అనమాట. సో అందరు పోస్ట్ చేసుకోవచ్చు, అలా మనకు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే సో వీక్లీలో ఒక 2 లేదా 3 వీడియోస్ కంప్లీట్లీ అప్లోడ్ చేయండి. వీక్లీలో 2 లేదా 3 వీడియోస్ కంప్లీట్లీ అప్లోడ్ చేయండి. సో అలా అప్లోడ్ చేస్తేనే మీకు వ్యూస్ అయితే వస్తాయి అండ్ వాచ్ టైం కూడా వస్తుంది. సో వాచ్ టైం వచ్చిన తర్వాత మీకు మానిటైజేషన్ అవుతుంది కదా. సో అట్లా వీక్లీలో 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. 2 లేదా 3 వీడియోస్ అయితే కంప్లీట్లీ అప్లోడ్ చేయాలి. ప్రతి వీడియోకు ఆడియన్స్ రిటెన్షన్ ఎంత ఉండాలంటే 10% లేదా 20% కంప్లీట్లీ ఉండాలి. సో లేకుంటే మాకు వ్యూస్ రావు, వాచ్ టైం రాదనమాట. ఓకే, మళ్ళీ థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే క్లిక్ బెట్ లా ఉండాలన్నమాట. అంటే ఆడియన్స్ క్లిక్ చేసేలాగా ఉండాలి, లేకపోతే మనకు వ్యూస్ రావు. అదొకటి చూసుకోండి. ఇంకోటి మెయిన్ టిప్ ఏంటంటే గాయస్, కూడా ఇప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, లాంగ్ వీడియో చేస్తున్నారు అనుకో, పార్ట్ 1 పార్ట్ 2 పెట్టండి. ఆడియన్స్ కు సస్పెండ్ చేయండి. సో సస్పెన్స్ ఎలా చేయాలంటే మొదట పార్ట్ 1 వీడియోలో మనం ఏం చెప్పాలంటే కొద్దిగా ఇలా చెప్పాలి, ఏదైనా కొన్ని మీ మ్యాటర్ చెప్తారు కదా, అలా చెప్పిన తర్వాత పార్ట్ 2 వీడియో చూడండి, రేపటి వీడియోలో వస్తుంది, ఆడియన్స్ కి చెప్పాలి. అప్పుడు కూడా రేపటి వీడియోలో కూడా వాళ్ళైతే చూస్తారనమాట. అది కూడా సో సస్పెన్స్ అన్నమాట, కంప్లీట్లీ అలా కూడా చూస్తారనమాట. ఓకే, అదొకటి చూసుకోండి. అయితే లాస్ట్ లో మనం ఏం చూసుకుందామంటే పర్టికల్ గా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోతుందని. సో ఎవరికైతే తెలుస్తలేదో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసేస్తే అండ్ మానిటైజేషన్ అవుతుంది, ఎన్ని వీడియోస్ కి వాచ్ టైం అండ్ 4000 వాచ్ టైం కంప్లీట్ అవుతుంది
అని క్వశ్చన్ ఉంటే కంప్లీట్లీ నేను ఇప్పుడు సో లాస్ట్ లో చెప్తున్నా ఏంటిదంటే సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే గాయస్ కదండి ఒక వీడియో 5 నిమిషాలు ఉండాలి, కంప్లీట్లీ 5 నిమిషాలు ఉండాలి. సో ఒక వీడియో అవరేజ్ చూసుకుంటే 1000 వ్యూస్ అయితే రావాలన్నమాట. సో 1000 వ్యూస్ కి మనం 5 మినిట్స్ వీడియో లెంత్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఈక్వల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 5000 వాచ్ టైం అవుతుంది. సో 5000 వాచ్ టైం అయిన తర్వాతకి సో మనకు కన్వర్ట్ చేసి యూట్యూబ్ మనకి ఎంత ఇస్తుంది అంటే గాయస్ చూడండి మినిమం ఈక్వల్ 83 వాచ్ టైం అయితే వస్తాయి అనమాట. సో మనకు మొత్తం కన్వర్ట్ చేసేసి 5000 నుండి ఏది కన్వర్ట్ చేస్తుందో అది మనకు 83 వాచ్ టైం వస్తుంది. 83 ఇంటూ 50 వీడియోస్ ఇంటూ కొట్టండి ఎంత అవుతుంది, 83 వాచ్ టైం ఇంటూ అండ్ 50 వీడియోస్ ఎంత అవుతుంది, 4150 వాచ్ టైం అయితే అవుతుంది అనమాట. సో అంత వాచ్ టైం అయితే అవుతుంది. మనకు ఎంత కావాలి, 50 వీడియోస్ కావాలి. జస్ట్ 50 వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. జస్ట్ 50 వీడియోస్ అప్లోడ్ చేయండి. మనకి ఎంత రావాలండి వ్యూస్, 1000 వ్యూస్ రావాలి. ఒక వీడియోకి 5 మినిట్స్ వీడియో లెంత్, ఒక వీడియోకి 1000 వ్యూస్ రావాలన్నమాట. అంటే 1K వ్యూస్ రావాలి. 1K వ్యూస్ వచ్చిన తర్వాతకి మనకు 1000 వ్యూస్ ఇంటూ 5 మినిట్స్ ఈక్వల్ 5000 వాచ్ టైం అయితే అవుతుంది. 5000 వాచ్ టైం కి మనం కన్వర్ట్ చేసి ఎంత ఇస్తుండ్రు అండ్ 83 వాచ్ టైం ఇస్తుండ్రు. అదే 83 వాచ్ టైం ఇంటూ 50 వీడియోస్ అయిన తర్వాతకి ఈక్వల్ కి ఎంత అవుతుంది, సో 4150 వాచ్ టైం అవుతుంది. నేను క్యాల్కులేషన్ చేయలేదు, మీరు చేసుకోండి. సో అట్లా మీరు 50 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతకి మనకు 1K వ్యూస్ రావాలి. పర్ వీడియోకి మనకు 1K వ్యూస్ రావాలి. అన్నయ్య నేను ఇన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసి మాకు వాచ్ టైం రాలేదు మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమంటుందంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ మనకి ఏమంటుందంటే సో 1K వ్యూస్ కి మేము 83 వాచ్ టైం ఇస్తున్నాం. పర్టికులర్ గా మనకు 5 మినిట్స్ వీడియో లెంత్ చూడాలి, అంటే పూర్తిగా చూడాలన్నమాట. పూర్తిగా చూస్తే మనకు సో 5000 వాచ్ టైం అవుతుంది. అందులో నుంచి మనం కన్వర్ట్ చేసేసి 83 వాచ్ టైం ఇస్తున్నాం. 83 వాచ్ టైం ఇంటూ 50 వీడియోస్ ఈక్వల్ 4150 వాచ్ టైం అయితే వస్తుంది. కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మీకు మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దగ్గరగా మానిటైజేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేనండి. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, క్రైటీరియా ఫిల్ చేసుకోవాలి అని క్వశ్చన్ ఉంటే అందరికీ సో కంప్లీట్లీ 50 వీడియోస్ అప్లోడ్ చేయాలి. పర్ వీడియోకి మనకు 1000 వ్యూస్ అయితే రావాలి. సో కంప్లీట్లీ సో ఆడియన్స్ కు ఎంగేజ్ చేయాలి. ఆడియన్స్ కు ఎంగేజ్ చేసిన తర్వాత మీకు థంబ్నెయిల్ మంచిగా పెట్టాలి. మొత్తానికి ఓవరాల్ అండ్ టైటిల్ మొత్తం మంచిగా పెట్టాలి, క్లిక్ బెట్లో పెట్టాలి. సో ఈ వీడియోలో పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింది రేపటి వీడియోలో మేము చెప్తాను. సో వెయిటింగ్ చేస్తూ ఉండండి అని కంప్లీట్లీ ఆడియన్స్కి చెప్పాలి. ఆడియన్స్ అయితే వెయిటింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.